ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం పరలోకమందున్న తండ్రి మీతోనూ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో, చెల్లితో, తమ్ముడితో, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట, నేను మిమ్మలను ఆదరించేదను. ఈ రోజున చాలామంది ఆదరణ లేకుండా రకరకాల పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నారు. భర్త ద్వారా భార్యకి ఆదరణ లేదు, భార్య ద్వారా భర్తకి ఆదరణ లేదు, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఆదరణ లేదు. ఎటు చూసినా కండబలం, గుండె బలం ఉంది, ధనబలం ఉంది, కులబలం ఉంది, కానీ ఊరు మొత్తం చుట్టాలే కానీ ఆదరించేవాడు లేడు, ఆప్తుడు లేడు. కష్టాల మధ్యలో నలిగిపోతున్నారు. కనీసం మాట సాయం చేసేవాళ్ళన్నా లేరు, చేయి సాయం చేసేవాళ్ళన్నా లేరు, మావోడే ఈడు అని చెప్పేవాడు లేడు. అవునా కదా? ఈ రోజున ఆదరణ లేకుండా ఎంతమంది, కోట్ల మంది ప్రజలు నలిగిపోతున్నారు. మీతో ఒక శుభవార్త అండి. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మనుషులు మిమ్మల్ని ఆదరించకపోయినా, అధికారులు మిమ్మల్ని ఆదరించకపోయినా, చుట్టూతా నీ వాళ్ళే నీకు ఆదరణ లేకుండా నీకు కీడు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా, కలవరపడొద్దు, భయపడొద్దు, కంగారు పడొద్దు. ఈ ఉదయకాలం ఎందుకో నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమించి ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. అమ్మా, తల్లి, చెల్లి, తమ్ముడా, నేను మిమ్మలను ఆదరించేదను. ఇంతకీ ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరు? దేవుడు. ఆ దేవుడు నిన్నెందుకు ఆదరిస్తానన్నాడు? తన స్వాస్థ్యమైన ప్రజలను ఆదరించేవాడు గనుక మహిమను విడిచి ఈ భూమి మీద పాపములో కొట్టుమిట్టాడుతున్న మనిషి కొరకు దేవుడు దిగొచ్చాడు. అంటే పాపములో పొర్లాడుతున్న మనిషి కొరకే మహిమను విడిచి భూలోకానికి వచ్చిన దేవుడు ఒక వ్యక్తి కష్టాల్లో, శ్రమలలో ఉంటే ఆదరించడా? ఖచ్చితంగా ఆదరిస్తాడు, ఖచ్చితంగా ఆదరిస్తాడు. అయితే ఆదరణ నీకు ఎక్కడ దొరుకుతుందో చెప్పనా? దేవుని సన్నిధిలో ఆదరణ దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నీకు ఆదరణ కలుగుతుంది. ఆ సన్నిధిలో ఆ ప్రభావముతో దేవుడు నిన్ను నింపుతాడంట. మోషే దేవుని సన్నిధిలో నుంచి దిగి వస్తుంటే తన ముఖమును ప్రజలు చూడలేకపోయారంటండి. అంత ప్రకాశించిందంట. ఆ ముఖమును చూడగానే ప్రజలకు మనశ్శాంతి కలిగిందంట, నెమ్మది కలిగిందంట, సమాధానం కలిగిందంట. అప్పటి వరకు నెమ్మది లేని ప్రజలు, కంగారు పడుతున్న ప్రజలు, రకరకాల పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్న ప్రజలు, మోషే ఏమాయనో అంటున్న ఈ ప్రజలు మోషేను చూడగానే నెమ్మలపడ్డారంట, ఆదరించబడ్డారంట. నేనంట, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించునుగాక, నీ కన్నీళ్లు తుడుచునుగాక, నిన్ను ఓదార్చునుగాక. ఈ ఆదరణ కొరకు కొంతమంది సెల్ ఫోన్లో ఎతుకుతున్నారు, ఆదరణ కొరకు స్నేహితుల కొరకు వెళ్తున్నారు, ఆదరణ కొరకు ఏమండి మనశ్శాంతి కొరకు డ్రగ్స్ వాడుతున్నారు, రకరకాలై వాడి నష్టపోతున్నారు. నేనంట, యేసు ప్రభు సన్నిధిలో గనక నువ్వు నిలిచి ఉంటే, ఆ సన్నిధిలో, ఆ యెరూషలేములో, ఆ సంఘములో ఉన్న మహిమతో దేవుడు నిన్ను నింపి నీ నోటి నిండా నవ్వించి నిన్ను ఓదార్చి ఆదరించి నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించే దేవుడివి. పౌలును ఆదరించావు, ఈ వాక్యం వింటున్న ప్రజలను మీరు ఆదరించి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.